హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే నేను చిన్న వ్లాగ్ తీయబోతున్నానండి. సండే వ్లాగ్. సండే మా ఇంట్లో ఎలా ఉంటుందో చిన్న వ్లాగ్ అండి, చూసేయండి ఫ్రెండ్స్. టైం 7 అండి. సండే కదా కొంచెం లేట్గా లేసాము. నేను టీ పెట్టున్నానండి. ఈలోగా నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. మా పిల్లలు పేపర్లు అన్నీ చించి పోస్తారండి. ఇల్లంతా ఎన్ని పేపర్స్ ఉన్నాయో చూడండి. షర్ట్లో ఏమన్నా పేపరు అవి ఉంటాయి కదండి, ఐరన్ షర్ట్లో అవి కనిపిస్తే చాలు ఇద్దరు చిన్న చిన్న ముక్కలు చేసి ఎన్ని ఉన్నాయో చూడండి. కొద్దిసేపు కూడా సైలెంట్గా ఉండండి. ఇద్దరు అంతేను. చిన్న చిన్న ముక్కలు చేసి డోర్స్ ఉంటాయి కదండి, మనం గడి పెట్టుకుంటాం కదా, అందులో దోపు పెడతారండి. మా వాడైతే అండి బండి సైలెన్సర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా దోపుతాడండి పేపర్స్ రౌండ్గా బాల్స్ లాగా చేసి. ఎవరి ఇల్లైనా ఇంతేనండి, చిన్నపిల్లలు ఉంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటుంది. మా బుడ్డది ఏం చేస్తుందో చూపిస్తాను ఉండండి. కొద్దిసేపు కూడా సైలెంట్గా ఉండదండి, ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. వాళ్ళన్న స్లేట్ ఎత్తుకొని గీసుకుంటూ ఉందండి. ఇప్పుడే చదివేస్తుందామే. ఇల్లంతా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసి నేను రసం కోసం చింతపండు నానబెడుతున్నానండి. సండే అనే కాదండి, మామూలుగా కూడా నేను బియ్యం కూడా ఎర్లీగా నానబెట్టేస్తాను పొద్దున్నే. సమ్మర్ కదండి, కిచెన్లో హీట్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఎర్లీగానే చేసేస్తాను వంట. సండే అయితే చెప్పక్కర్లేదు, ఇంకా పని ఎక్కువగానే ఉంటుంది. నాన్ వెజ్ అది చేసుకోవాలి కాబట్టి ముందు అవి కడిగి పెట్టేస్తే పెద్ద పని అయిపోతుందండి. ఈలోగా అవి కూడా నానుతాయి కదా బాగా. బియ్యం కూడా నానబెట్టేసానండి. మావాడు చెప్పేసి వెళ్ళాడండి, బండిలో వెళ్తా పాలు కాసి పెట్టమని. వాడికి మేగడ అంటే ఇష్టం అండి, బాగా కాస్తే మేగడ వస్తుంది కదా, అందులో చక్కెర వేసుకొని తింటాడు. బాటిల్స్కి నీళ్ళు నింపుతున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేదే తొందర అండి. మా వాడు ఎప్పుడు తాగేస్తాడు. మళ్ళీ వచ్చి మా వాటర్ లేవు, మా ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టలేదని అడుగుతాడు వచ్చి. వాటర్ ఉంటే చాలండి వాడికి, ఎన్నిసార్లైనా తాగుతాడు వాటర్ ఇస్తే. మేము తాగే ప్రతిసారి వచ్చి అడుగుతాడండి. ఎవరైనా నీళ్ళు తాగుతుంటే చాలు వాడికి దాహం వేస్తుంది. నేను సామానన్నీ నైటే వాష్ చేసి పెట్టేస్తానండి. అవి పొద్దున్నే సర్దుకుంటాను. ఇంకొద్దిసేపు ఉంటే మా పాప వచ్చి అన్నీ కింద వేసేస్తుందండి. కొంచెం సేపు కూడా ఖాళీగా ఉండదండి, ఎత్తుక్కోవాలి నేను గ్లాసులు ఎక్కడున్నాయా, స్పూన్స్ ఎక్కడున్నాయా అని. మా వాడిని అయితే కొట్టేస్తుందండి సాత్వి గారిని, ఆ గెంటుతో ఎత్తుకొని కొడుతుంది ఎక్కువ కొడగానే అల్లరి చేస్తే. ఇప్పుడే మా వారు వచ్చారండి, చికెన్ అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి తెమ్మని చెప్పాను, తెచ్చారు. పాపకి దోశ పోస్తున్నానండి. నేను కొంచెం మందంగా పోస్తాను పాపకి, వాడికైతే క్రిస్పీగా ఉండాలి. ప్రతి వీడియోలో నేను దోశ చూపిస్తున్నాను, నేను రోజు దోశ అని అనుకోకండి. నేను దోశకి ఇడ్లీకి కలిపి పిండేస్తానండి ఉప్పుడు బియ్యంతో. ఇప్పుడు ఏది కావాలంటే అది వేస్తాను. పిల్లలు దోశ అడిగితే దోశ, లేకపోతే ఇడ్లీ పెడతానండి. మా వాడు వచ్చాడండి, రావడం కానీ మేగడ తింటున్నాడండి. ఇంకోటి వచ్చి కూర్చుంది, ఇంక దోశ పెడుతున్నాను. చాలా ఇష్టం అండి సాత్వికి మేగడ అంటే. గ్యాస్ మీద పాలు చూసాడంటే అమ్మ మేగడ కాస్తున్నావా అని అంటాడు.
ఈమె దోశ తింటుందండి, కూర్చోదు, కుదురుగ్గానే కూర్చోదు. ఆమె తినాలంట. ఎలా కూర్చోందో చూడండి. మ్యాక్సిమం ఇలాగే కూర్చుంటుందండి పాప. వాడు మేగడ తినేసాడండి, ఆడుకుంటా ఉన్నాడు. పాపకి నేను దోశ పెడుతున్నాను. స్నానం అయిపోయిందండి ఇద్దరికి. అలాగే టైం 9:30 అండి. నేను మా వారు కూడా టిఫిన్ చేసేసాము. చూస్తున్నారు కదా ఎలా డ్యాన్స్లు వేస్తున్నారు ఇద్దరు. ఆమె లేస్తుందండి కొద్దిసేపట్లో, విజిల్ వేస్తుంది పాప. తినేది కొంచెం అండి, వీడు డ్యాన్సులకే ఖర్చు అయిపోతుంది ఆ తినేది కొంచెం కూడా. వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడండి, చెయ్యాలా వెనక పెట్టుకొని అని చెప్పి. చూస్తూ ఉంది వాళ్ళ చెల్లి లేయడానికి. ఆయనకి ఇంకా ఊపు రాలేదండి, కొంచెం సేపు చూసి లేస్తుంది. తినేది ఒక్క దోశ 2 దోశ తింటారండి, ఇలా ఎగరతా ఉంటాడు. ఆంగోళ్ళు లేచింది డ్యాన్స్ వేయడానికి. కొద్దిసేపు బిల్డప్స్ ఇస్తుందండి డ్యాన్స్ వేయడానికి. వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారండి. నేను ఇలాగా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఒలిచిపెట్టుకున్నానండి. రసంకి నానేసాను కదా అండి, రసం పెట్టేసాను. అలాగే గ్యాస్ మీద అన్నం కూడా పెట్టేస్తున్నాను. టైం 11 అండి. పిల్లలకి మామిడి పండు కోసి పెడుతున్నానండి. అస్సలు తినేవాడు కాదండి సాత్వి, ఫ్రూట్స్ అస్సలు తినేవాడు కాదు. ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాడండి. వాటర్ మిలన్ కూడా ఇష్టంగా తింటాడు. మ్యాంగో కూడా అండి చాలా ఇష్టంగా తింటాడు. ఆమె ఎలుకపళ్ళు వేసుకొని చిన్నగా కొరుకుతుందండి. లివర్ తెచ్చారండి పిల్లలకి, నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను, బాగానే వచ్చింది. అలాగే మాకు చికెను. పోయిన సండే వాళ్ళకి లివర్ పెట్టామండి. మా అత్తమ్మ వాళ్ళు వస్తే మా వారు చికెన్ తెచ్చారు. అందులో లివర్ ఉంటే ఇష్టంగా తిన్నారండి, అందుకని ఈ సండే కూడా తెచ్చారు. మా వారు డ్యూటీకి వెళ్తున్నారండి, సండే కూడా డ్యూటీ ఉంది. పాప ఫస్ట్ ట్రై చేశానండి, అప్పుడు తినలేదు. 2కి వెళ్ళారండి మా వారు డ్యూటీకి, అప్పుడు పెడితే తను తినలేదండి. వాళ్ళ నాన్న వెళ్ళిన తర్వాత పెడుతున్నాను. వీడైతే సండే అంటే ఏదో ఒకటి తింటూ ఉంటాడండి. ఇంట్లో ఉంటే చిప్స్ అని లేస్ అని ఏదో ఒకటి తింటుంటాడు. అందుకని ఇవాళ వాడు కూడా లేట్గా తింటున్నాడు అన్నం. తినదండి, అస్సలు తినదు. చూడు ఎలా నెట్టేస్తుందో చేతులతో, అస్సలు తినదండి, నెట్టేస్తుంది చేతుల్ని. వాడైతే ఓన్లీ లివరే తింటున్నాడండి, అన్నం తినకుండా. అన్నం తినేసి ఒక 1 అవర్ పడుకున్నారండి ఇద్దరు. మళ్ళీ 4కి బెల్లి కొట్టినట్లు లేసేస్తారు. లేచి ఇదిగోండి ఆడుకుంటూ ఉన్నారు క్యాన్ మీద కూర్చొని. వాడు ఏం చేసి అదే చేస్తుందండి. సాత్వి వాళ్ళ స్కూల్ చూపిస్తున్నానండి ఇప్పుడు. స్కూల్ నేమ్ వచ్చేసి అమృత్ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. బాగా చెప్తారండి పిల్లలకి అక్కడ, బాగా కేరింగ్గా చూసుకుంటారు. మా పిల్లలు ఆడుకుంటున్నారండి. సాత్వి ఫ్రెండ్స్ వచ్చారు, అందరు పెద్ద పిల్లకాయలేనండి మా వాడి ఫ్రెండ్స్. మా సండే వ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి. బాయ్.